గత 5 ఏళ్లుగా పంట రుణాలు తీసుకున్న రైతులకు తెలంగాణ మంత్రివర్గం గుడ్ న్యూస్ చెప్పింది. 2 లక్షల వరకు రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు తీసుకున్న రుణాలను రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రుణమాఫీతో 47 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు రైతు భరోసాపై సబ్ కమిటీ వేసింది ప్రభుత్వం. జూలై 15వ తేదీలోపు రైతు భరోసా అమలుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని సబ్ కమిటీకి టైం బాండ్ విధించింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో గందరగోళం తలెత్తకుండా మీడియాకు వివరణలు ఇచ్చే బాధ్యతలు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబుకు అప్పగించింది ప్రభుత్వం. రుణమాఫీకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఈ రుణమాఫీ వల్ల ఎంతమంది రైతులకు లబ్ధి చేకూరనుంది? రైట్ అరుణ, నిన్న కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి ప్రకటన చేసింది, నిర్ణయం కూడా తీసుకుందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ 2 లక్షల రుణమాఫీ అన్నది దాని మీద కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీలోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలపడమే కాకుండా ఆ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి కేబినెట్తో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రకటన చేశారు. ఇక ఈ ప్రకటనలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా చెప్పారు. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్యలో తీసుకున్నటువంటి రుణాలకు 2 లక్షల రుణాలు ఏవైతే ఉన్నాయో వాటికి రుణమాఫీ చేస్తున్నాము అన్నట్లుగానే ఆయన ప్రకటించారు. అదేవిధంగా మొత్తం ఈ రుణమాఫీకి కావాల్సినటువంటి నిధులు 31,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, దానిని ఏ రకంగా తీసుకువచ్చినప్పటికీ రైతులకు లాభం చేకూరే విధంగానే మేము నిర్ణయం తీసుకుంటామని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీ వరకు ఈ రుణమాఫీ చేస్తామని ప్రకటన చేశారు. అయితే ఇందులో 2-3 అంశాలు కొంత గందరగోళానికి తలెత్తిందని చెప్పుకోవాలి. ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు అన్నటువంటి అంశం మీద ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. కానీ మనకంతున్నటువంటి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు కిసాన్ ఏదైతే అమలు ఉందో అది అమలు చేస్తారా, లేదంటే 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ మధ్యలో ఉన్నటువంటి రుణాలకు 47 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు అన్నటువంటి చర్చ జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు మాత్రమే ఇస్తారన్నది తెలియాల్సి ఉంది. మరొక వైపు రైతు బంధుకు సంబంధించినటువంటి విషయం మీద సబ్ కమిటీ వేశారు. జూలై 15వ తేదీ వరకు అది నిర్ణయం ఉంటుంది, నివేదిక ప్రభుత్వానికి చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే రుణమాఫీ మీద, రైతు బంధు మీద కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తామని, జూలై 15వ తేదీలోపు రైతు బంధు మీద కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం ప్రకటిస్తుందన్నటువంటి అంశం మీద క్లారిటీ ఇచ్చింది అరుణ. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.